నమస్తే వర్మ గారు. సరే ఏంటి విజయసాయి రెడ్డి గారు రాజీనామా మీరు ముందే చెప్పారు, 2 సార్లు మన డిస్కషన్ లోనే దీన్ని ప్రస్తావించడం మనం జరిగింది. ఏంటి ఎలా తెలిసింది మీకు? ఆల్రెడీ మీకు లీకులు ఉన్నాయా? లీకు నాకు షాక్ వర్మ గారు. ఇప్పుడు ఇలా జరుగుతుంది అనే ఒక అభిప్రాయం బలంగా ఉండింది. అవును, ఎందుకంటే నేను కొన్ని ఉదాహరణలు ఇచ్చాను మీకు. కొద్ది రోజుల నుంచి లేదా కొద్ది వారాల నుంచి పవన్ కళ్యాణ్ దుమారాలు ఇవి వస్తున్న విజయసాయి రెడ్డి ఏమీ పెద్దగా మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డితో కలిసి కనిపించలేదు. కొన్ని సవాళ్లు చేశాడు. ఉదాహరణకు ఒక పత్రిక మీడియా అధిపతికి సవాళ్లు చేశారు. అంతకుముందు నేనే మీడియా సవాళ్లు చేయడమే కానీ ఏ సవాళ్ళు ఆయన కొనసాగించలేదు. కాబట్టి చాలా స్పష్టంగా ఆయన అడుగు వెనక్కు వేస్తున్నాడు. వీళ్ళందరూ ఇంత తీవ్రంగా కొంతమంది మిగిలిన కొద్ది మంది అయినా మాట్లాడుతూ ఉంటే విజయసాయి రెడ్డి మటుకు అంతకంతకు మెతక వైఖరితో దగ్గర అవుతున్నాడు అనే ఒక అంశాన్ని మనం చాలా స్పష్టంగా గుర్తించగలిగే అవకాశం దొరికితే శుభాకాంక్షలు సుహృద్భావాలు ప్రకటిస్తూ వచ్చారు. అందుకని ఇంకొకటి కూడా రవిచంద్రారెడ్డి నేను మీతో మాట్లాడిన సందర్భంలో రవిచంద్రారెడ్డితో 3 సార్లు మాట్లాడితే 2 సార్లు విజయసాయి రెడ్డి పేరు తప్పకుండా వస్తుంది. విజయసాయి రెడ్డి ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి అక్కడ జిల్లాలో తగాదా వచ్చినప్పటికీ కూడా అంతకుముందు చేర్చిన వాళ్ళే చాలా మంది. ఇప్పుడు విజయసాయి రెడ్డిది ఐసోలేటెడ్ కేసు కూడా కాదు. జగన్ యొక్క చుట్టూ ఉన్న ఇష్టచతుష్టయం, ఆయనకు ఇష్టచతుష్టయం అనుకున్న వాళ్ళలో చాలా మంది ఇప్పుడు కనుమరుగవడము, వేరే పార్టీలో పోవడం, మెతక వైఖరి ఇవన్నీ మనకు కనిపిస్తుంది. సో ఇదంతా యాదృచ్ఛికమైన విషయమే కాదు. ఇది తప్పకుండా దీని వెనక ఇంకా రెండో కోణం కూడా ఉండొచ్చు. నేను ఇంకొక మీకు రేపటి కోసం చెప్తున్నాను. అయోధ్య రామారెడ్డి కూడా చాలా స్పష్టంగా నిష్క్రమించడానికి నిర్ణయించుకున్నారు. అది ఏమాత్రం అంటే ఆయన ఖండించడం కూడా జరిగింది సార్. ఆయన ఖండిస్తున్నారు, నా మీద దుష్ప్రచారం జరుగుతుంది, అయోధ్య రామరెడ్డి నేను రాజీనామా చేయలేదు, నా మీద దుష్ప్రచారం జరుగుతుందని. రాజీనామా చేయలేదనేంత వరకు నిజమే. రాజీనామా చేయలేదు కదా ఇంకా. కానీ పార్టీలో ఉండటం అయితే కష్టము. మీ దారి మీరు చూసుకోండి, నేనైతే కొన్ని నిర్ణయాలకు వచ్చాననే సమాచారం ఆయన ఇచ్చారు మన వాళ్ళకి అనేది చాలా సన్నిహితులు చెప్తున్నటువంటి ఒక మాట. ఇంకా సమయం తీసుకోవచ్చు. విజయసాయి రెడ్డికి అయోధ్య రామరెడ్డి కూడా కొంత తేడా ఉంది, దాన్ని మళ్ళీ మనం చూసుకోవచ్చు. కానీ విజయసాయి రెడ్డి వాటికు చాలా స్పష్టంగా ఆ జగన్తో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాడు మినహా జగన్మోహన్ రెడ్డితో ఆ స్థాయి నాయకులు లేదు. సజ్జల రామకృష్ణారెడ్డి సలహాదారు, సకల శాఖ మంత్రి ఉంటారు, ఆయన కూడా పెద్దగా కనిపించట్లేదు. ఈ రోజు ఏదో మాట్లాడారంటున్నారు. కాబట్టి ఒక విధంగా వైసీపీ శిబిరంలో ఇది తీవ్రమైనటువంటి ప్రకంపనం. రెండవది చాలా దగ్గరైన వాళ్ళు దూరం కావడం, అక్కడ ఉండటం కుదరదు అని. దీనికి ఇంకొక డైమెన్షన్ కూడా ఉంది, అది నేను మీకు చెప్తాను తర్వాత ఈ చర్చలో. సార్ ఏంటి విజయసాయి రెడ్డి గారు అప్రూవ్డ్గా మారుతున్నారా? జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు 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 అంటే మనం కూడా 2-3 సార్లు ప్రస్తావించాం. నిన్న కూడా నేను అడిగినట్టున్నాను, సార్ ఏంటి ఇది ఎక్కువగా వాయిస్ వస్తున్నది అని. మరి ఆయన ఏమైనా ఈయన ఆడిటర్ కదండి, ఆయన ఫ్యామిలీ ఆడిటర్. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి పూర్తిగా లావాదేవీలన్నీ తెలుసుకుని ఏటివ్గా ఉన్న వ్యక్తి. అవును అవును. అంటే ఇక్కడ సందేహం వస్తుంది వర్మ, ఈయన అప్రూవర్ గా మారబోతున్నారా లేకపోతే ఈయన బీజేపీలోకి వెళ్ళడం అనేది ఒక విధమైన పొలిటికల్ ఫిట్ లో దీంట్లో ఏమన్నా ఉందా అని సందేహం కలుగుతుంది. ఎందుకంటే A2ను కాపాడినప్పుడు A1 మీద కూడా దాని ప్రభావం ఎలా ఉంటుంది, మిగిలిన కేసులు ఏంటి. నిన్న మన చర్చ వచ్చిన సందర్భం కూడా రఘురామకృష్ణరాజు వేసిన కేసు సందర్భంలో ఆ వాదించే లాయర్లు న్యాయ వ్యవస్థ మీద కూడా కొన్ని ఆరోపణలు, రెండవది సిబిఐ అనుకూలంగా వ్యవహరిస్తుంది, కుమ్మక్క అయిపోయింది జగన్ తో చెప్పినవి అని చూస్తాం. రెండో వైపున మనం భారత 10 రోజుల నుంచి చర్చిస్తున్నాం ఎన్డీఏ కూటమిలో వస్తున్నటువంటి కొన్ని రకాలైన అంతర్గత పరిణామాలు. ఇప్పుడు రవిచంద్రారెడ్డికి శాలువా కప్పి చేర్చుకున్న ఎవరు? ఆమె పురంధేశ్వరి గారు. వీళ్ళలో చాలా మంది టీడీపీకి ఇష్టం లేదు, వైసీపీ కీలక వ్యక్తులను జనసేన బీజేపీ చేర్చుకోవటం. కానీ ఆగడం లేదు, వీళ్ళు చేరడం అనేది కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు విజయసాయి రెడ్డి పెట్టినటువంటి ఎక్స్ లో పెట్టిన ట్వీట్ లో ఆయన ఏమని చెప్పారు? 3 పాయింట్స్ చెప్పారు. ఒకటి, సరే జగన్మోహన్ రెడ్డి భారతి వాళ్ళ కృతజ్ఞతలు, నాకు అవకాశం ఇచ్చారని చెప్పారు. కానీ రాజ్యసభకు రాజీనామా ఇవ్వడంతో ఈ బంధం అయిపోయినట్టే కదా, ఇక వాళ్ళు ఇచ్చిన పదవి వదులుకున్నాడు కాబట్టి ఇదేం చేయలేదు. కానీ 9 ఏళ్ల నుంచి నాకు చాలా అండగా ఉన్న అమిత్ షాకు, మోదీ గారికి పూర్తి కృతజ్ఞతలు అని చెప్పారు. మొదటిది బీజేపీ ఆశీస్సులు.
పవన్ కళ్యాణ్ నాకు ఎప్పుడు సన్నిహితుడు, నేను ఎప్పుడు దగ్గరగా ఉన్నాను అని ఒక రెండో ఇండికేషన్ ఇచ్చారు. చంద్రబాబుతో నాకేం పెద్ద తగడం లేదు, రాజకీయంగా తప్ప, మాట్లాడడం తప్ప అంటారు. నిజానికి ఏ భాషలో మాట్లాడారో అందరికి తెలుసు. అయినా జగన్మోహన్ రెడ్డికి ఒక దశలో